షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యెషువా మెస్సీ నామంలో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవతి దేవుని మహాకృప వలన అందరూ కూడా సంతోషంతో సమాధానంతో నెమ్మదితో ఉన్నారని తలంచున్నాను. దేవుడు అటువంటి కృప మనందరికీ దయచేయాలని కోరుతున్నాను. మీ అందరికీ కూడా ఉదయకాలపు శుభాలు. యెషువా గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనం ద్వారా పరిశుద్ధాత్ముడు ఈరోజు ఒక చక్కని విషయాన్ని మనకి నేర్పించబోతున్నాడు. మీ దేవుడిని యెహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయవాడు. మీ దేవుడిని యెహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధం చేయవాడు. అలనాడు ఇశ్రాయేలు జనాంగానికి ఎటువంటి అభయాన్ని ఇచ్చాడు, ఎటువంటి వాగ్దానాన్ని ఇచ్చాడు. ఈరోజు కూడా తండ్రి అయిన దేవుడు మనకు కూడా ఎవరైతే ఒంటరి జీవితంలో విసిగిపోయి నాకెవరూ లేరు, నాకెవరూ తోడు లేరు, నాకు బలం లేదు, శక్తి లేదు అని నిరాశలో నిస్పృహలో ఉన్నారు, అటువంటి వారికి దేవుడు నేను మీకు తోడుగా ఉంటాననే మాటని ఈరోజు మనకు చూపిస్తున్నాడు. ఇంకా కొంచెం దీన్ని వివరించుకోవాలంటే లేవియాకాండము 26వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు కదా, మీలో 5 100 మందిని తరుముదురు, 100 మంది 10,000 మందిని తరుముదురు, మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గము చేత కూలుదురు. కారణం ఏంటంటే మన దేవుడిని యెహోవా మన పక్షమున యుద్ధము చేయవాడు, మన పక్షమున వ్యాజ్యమాడువాడు అనే విషయాన్ని మనము గమనించాలి. మన దేవుడిని యెహోవా మన పక్షంగా యుద్ధం చేయవాడు కనుక మనము భయపడకూడదు. చూడండి ఎంత చక్కగా, మీలో 5 100 మందిని తరుముదురు, 100 మంది 10,000 మందిని తరుముదురు. కాబట్టి ఈ యొక్క మాటను బట్టి మనము గమనించవలసింది ఏంటంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క శక్తి బలములు మనకు తోడుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి సంఖ్యాబలంతో సంబంధం లేదు, ఆస్తిపాస్తులతో స్టేటస్లతో సంబంధం లేదు. మనం భేదవారమైనప్పటికీ దీనులు అయినప్పటికీ ఆయన కృపే మనకు కోట్ల కొలది ఆస్తిగా మనం భావించాలి. ఆయన తోడు, ఆయన సహాయం ఉంటే కనుక ఎంత ఎత్తుకైనా మనం ఎదగలుగుతాం. ఇటువంటి పనులైనా కూడా మనము చేయగలుగుతాము. ఉదాహరణకి గల్ఫ్ దేశాల్లో ఈరోజు వచ్చి ఇక్కడ పని చేసుకుంటామంటే కేవలం ఆయన కృప మాత్రమే. మరి ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, అందరూ రాగలుగుతున్నారండి. కాబట్టి దేవుని కృప ఖచ్చితంగా ఉండవలసిందే. కాబట్టి మన దేవుడిని యెహోవా మన పక్షమున ఉండగా, మన పక్షం యుద్ధం చేయగా, మన పక్షం వ్యాజ్యమాడుతున్నప్పుడు మనం భయపడిన అవసరం లేదనే విషయాన్ని మనం గమనించారు. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయం 7వ వచనం అంటాడు కదా, సైన్యములకు అధిపతిగా యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. మనకు తోడు, మనకు ఆశ్రయం ఎవరంటే సైన్యములకు అధిపతి యెహోవా. ఎందుకంటే దావీదు కీర్తనకారుడు తన జీవితంలో చాలా ఎక్స్పీరియన్స్ ఎంతో అనుభవించాడు. దేవుడు తోడుగా ఉన్నప్పుడు అనేక యుద్ధంలో గెలిచాడు. దేవుని యొక్క కృప ద్వారా రాజ్యాలను పాలించాడు. దేవుని యొక్క కృప ఆయన నిజంగా పొందుకున్నాడు. కాబట్టి ఎన్నో శోధనలు, వేదనలు, అధవ పాతాలకి తొక్కబడినప్పుడు మళ్ళీ లేచాడంటే, నిలబడ్డాడంటే కారణము దేవుడు ఆయనకి సహాయం చేయబట్టే. ఆయన రాజైన దావీదు నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఆయన యొక్క కనికరమును పొందుకున్న స్థితిని మనం గమనించాలి. ఎన్నో విషయాల్లో ఆయన తండ్రి అయిన దేవునికి మొర్ర పెట్టుకుని కన్నీటి ప్రార్థన, దుఃఖముతో, వేదనతో మొర్ర పెట్టుకున్నప్పుడు అంటే దాన్ని ఒక చక్కని రూపకాలంకారంలో చెప్పబడుతుంది. ఆయన ప్రార్థన చేసినప్పుడు తన పరుపు అంతా తేలి అన్నట్టుగా, అంటే తన కన్నీళ్లతో ఆ పరుపు అది అసాధ్యమే కానీ అంత స్థాయిలో అంత ఉన్నతముగా ప్రార్థన చేసి కన్నీరు విడిచి ప్రార్థించినప్పుడు దేవుని కృపను పొందుకున్నట్లుగా మనము చూడగలుగుతాం. కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా మనం చేయవలసింది ఏంటంటే ఇలా భయపడుతూ పెరుగుతనంతో బ్రతకకుండా దేవునికి మొరపెట్టుకుంటే, ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేస్తే, నాయన మీరే దిక్కు, మీ వైపై చూస్తున్నాను, మీపైనే ఆనుకున్నాను తండ్రి అయినా నీ యొక్క కృప తండ్రి, మా పక్షముగా యుద్ధం చేయవారు మీరే, మా పక్షంగా వ్యాజ్యమాడేవారు మీరే, శత్రువుల నుండి విడిపించేవారు మీరే, సాతాను నుండి, అంధకారం నుండి, దుర్నీతి నుండి విడిపించేవారు మీరే. ప్రభువా మాకు సహాయం చేయమని ఆయన అడిగితే కనుక ఖచ్చితంగా దేవుడు మన జీవితాలకు తోడుగా ఉండి శత్రువుల చేతుల నుండి విడుదల కలిగించడానికి సిద్ధముగా ఉండు. ప్రతి విధమైన పాపమును సులువుగా చిక్కులు పెట్టే పాపం నుండి విడుదల కలిగించి తన యొక్క జీవపు వెలుగుతో నింపుటకు సిద్ధంగా ఉన్నాడు. ఆశ్రయాల ప్రాణాలను తృప్తిపరచు దేవుడు కనుక మనం అడిగితే కనుక, నాయన నేను నీ యందు భయభక్తులు కలిగి నీ చిత్తానుసారంగా బ్రతకాలనుకున్నాను తండ్రి అడిగితే కనుక ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి మన దేవుడిని యెహోవా మనకిచ్చిన మాట చొప్పున తానే మన కొరకు యుద్ధము చేయవాడు, మన పక్షమున వ్యాజ్యమాడువాడు, మనకు తోడుగా ఉండేవాడు. కాబట్టి అటువంటి జీవము గల దేవుణ్ణి మనము కలిగి ఉన్నందుకు అతిశయపడుతూ గర్వముగా తల ఎత్తుకుని బ్రతుకుదాం, దేవుని నీడను బ్రతుకుదాం, ఆయన యొక్క కృపలో మనం వర్ధిల్లుదాం, ఆయన ప్రేమను బట్టి బ్రతుకుదాం.
ఆయన కృప కొరకు ఎదురు చూద్దాం. ఈ మాటను బట్టి దేవత దేవుడు మన ఆత్మలను బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన, ఈరోజు ఒక చక్కని మాట ద్వారా తండ్రి ప్రభా మమ్మల్ని బలపరిచినందుకు, ధైర్యపరిచినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ పక్షముగా యుద్ధము చేయవాడును నేనే, మీ పక్షముగా వ్యాజ్యం వాడువాడు నేనేని నాయన చక్కని మాటల ద్వారా మమ్మల్ని బలపరిచారు ప్రభా. నాయన, ఆనాడు తండ్రి ఇశ్రాయేలు జనాంగమును ఎట్టి రీతిగా ఆశీర్వాదాలతో నడిపించారు తండ్రి. అటువంటి కృపను మాకు దయచేయమని, నీ సందులు అనుక్షణము అనుదినము నీ కృపతో మేము ప్రతి కృపను దయచేయమని, ప్రతి విధమైన దురాత్మను విడుదల కలిగించి నీ జీవపు వెలుగుతో పవిత్ర ఆత్మలకు శాంతిని, సమాధానం దయచేయమని, ఈ మాటను బట్టి మమ్మల్ని బలపరచమని, స్థిరపరచమని నజరేయుడైన యేషువా మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షలోం. అందరికీ వందనాలు. షలోం.